కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లింగంపర్తి పంచాయతీలో అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఫిర్యాదులో ఉన్న స్థలంలో నిర్మాణాలు జరుపుతున్నారంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆందోళన ఉధృతం కావడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పారు. ఈ క్రమంలోనే మరింత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లింగంపర్తి పంచాయతీలో అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఫిర్యాదులో ఉన్న స్థలంలో అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నారంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు సర్ది చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర. ఏలేశ్వరం మండలం లింగపతి గ్రామంలో స్థల వివాదంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. వైసీపీకి చెందిన బదిరెడ్డి గోవింద్ అనే వ్యక్తి లింగపతి గ్రామంలో కొంత స్థలం ఉంది. ఇందులో దుకాణాల సముదాయాన్ని నిర్మించడానికి పిల్లర్స్ వేయడం జరిగింది. ఈ స్థలం పైనుంచి హైటెన్షన్ కరెంట్ తీగలు ఉండడంతో పంచాయతీలో ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని తీర్మానించడం జరిగింది. దీనిపై కలెక్టర్, ఎస్పీకి కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే వారం రోజుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నిర్మాణాలు చేపట్టడంతో భారీగా టీడీపీ శ్రేణులు అయితే చేరుకున్నాయి. ఏలేశ్వరం ఎంపీపీ ఆధ్వర్యంలో భారీగా టీడీపీ శ్రేణులు అక్కడికి బైఠాయించి నినాదాలు చేయడం జరిగింది. అయితే ఈ కొంతసేపటి తర్వాత ధర్నా నిర్వహించారు. ఇది చిలికి గానువాలుగా మారే పరిస్థితి ఎదురవుతుందని ముందుగా అక్కడ ఉన్న కొంతమంది పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. చేయి దాడుతుందేమోనని పరిస్థితి చేయి దాడుతున్న తరుణంలో పోలీసులు అక్కడ చేరుకోవడం జరిగింది. స్థల యజమానికి, ధర్నా చేస్తున్న టీడీపీ కార్యకర్తలకు పోలీసులు అయితే నచ్చజెప్పారు. కలెక్టర్ అనుమతి ఇచ్చే వరకు ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగవని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ స్థలంలో ఈ నిర్ణయం కలెక్టర్, ఎస్పీ దగ్గర నుంచి వచ్చే నిర్ణయాన్ని బట్టి ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని కూడా వారు చెప్పడం జరిగింది. అప్పటి వరకు కలెక్టర్ నుంచి, ఎస్పీ నుంచి పూర్తిగా విచారణ జరిపిన అనంతరం అక్కడికి వారిని ఏ నిర్ణయం తీసుకుంటారో అప్పటి వరకు ఈ స్థలంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తామని కూడా పోలీసులు చెప్పడంతో అక్కడ ఈ వివాదం అయితే సద్దుమణిగింది. మొత్తం మీద అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన తరుణంలో పోలీసులు రంగప్రవేశం, వారికి నచ్చజెప్పే ప్రయత్నం ఫలించడంతో ఈ ఉద్రిక్త వాతావరణం వివాదానికి తెర ముగిసిందని చెప్పుకోవచ్చు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.